పితృపక్షంలో ఆవుకు ఈ 3 వస్తువులు తప్పకుండా తినిపించాలి. లేకపోతే మన ఇంట్లో ఎప్పటికీ దారిద్ర్యం నిలబడిపోతుంది. పితృపక్షం అనేది ఒక సంప్రదాయం లేదా ఆచారం మాత్రమే కాదు. ఇది మన పూర్వీకులు స్వర్గలోకం నుంచి భూమికి దిగివచ్చి తమ వారసుల స్థితిగతులను తెలుసుకోవడానికి వచ్చే పవిత్రమైన సమయం. ఇది మనకు మరియు మన పూర్వీకులకు మధ్య ఒక దివ్యమైన సేతువు, అంటే వారధి లాంటిది. మన జీవితం కేవలం ఇప్పటి కాలానికి మాత్రమే సంబంధించింది కాదు. మన సంప్రదాయాలు, మన సంస్కారాలతో మన జీవితం ముడిపడి ఉంటుంది. ఇలాంటి సమయంలో మన పూర్వీకులు మన ప్రతి అడుగును, మన ప్రతి భావనను, మన ప్రతి కార్యాన్ని ఎంతో శ్రద్ధగా గమనించి వారు చూస్తూ ఉంటారు. తమ సంతానం ధర్మాన్ని పాటిస్తుందా లేదా, తమ వారసులు శ్రద్ధ సంస్కారాలతో ముడిపడి ఉన్నారా లేదా అని వారు గమనిస్తుంటారు. వారికి మనలో ప్రేమ, సేవ, భక్తి కనిపిస్తే మనల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించి వెళ్తారు. కానీ వారిలో మనకు అవేవి కనబడలేదంటే వారు కోపంతో శాపాలు కూడా ఇవ్వగలరు. ఈ సమయంలో పితృదేవతలు మన ప్రతి చర్యను దగ్గరగా పరిశీలిస్తూ ఉంటారు. తమ సంతానం ధర్మాన్ని పాటించి సంస్కారాలతో జీవిస్తుందా అని గమనిస్తూ ఉంటారు. మనలోని సేవ వారికి కనిపిస్తే సంతోషిస్తారు. అదేవిధంగా శాస్త్రాల్లో చెప్పబడింది, పితృపక్షంలో ఆవు సేవను చేయడం వలన, అదేవిధంగా ఆవుకు భోజనం పెట్టడం వలన మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది. గోమాతలో 63 దేవతలు నివసిస్తారని మనకు తెలుసు. మరి పితృపక్షంలో మనం ఆవుకు ప్రత్యేకంగా 3 వస్తువులు అర్పిస్తే పితృదేవతలు మనకు ఆశీర్వదించి వెళ్ళిపోతారు. గోమాతకు సేవ చేయడం, గోమాతకు తినిపించడం ఇది ఒక సాధారణ విషయం. పెద్ద ఖర్చుతో కూడుకున్న పని మాత్రం ఏం కాదు. కానీ ఇలా చేయడం వలన మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది. మన పితృదేవతలు తృప్తి చెందుతారు. మన జీవితం దారిద్ర్యం, రోగాలు, సంకటాలను విముక్తి చేస్తుంది. పితృదేవతలు మనకు హెచ్చరికగా శాపాలు కూడా ఇస్తారు మనం సక్రమంగా వర్తించినట్లయితే. అందుకే గోసేవను మర్చిపోకుండా ఆవుకు ఆహారం ఇవ్వడం వలన అది పితృదేవతలకు చేరుతుంది. మనం వారి నుంచి ఆశీర్వాదం తీసుకునడానికి ఇది ఒక మంచి మార్గం, సులభమైన దారి. మరి ఇప్పుడు ఈ రహస్యం గురించి మనం ఇంకా లోతుగా తెలుసుకుందాం. పితృపక్షంలో గోమాతకు తినిపించాల్సిన 3 వస్తువులు ఏమిటంటే, ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తు చేసుకోవాలి. పురాతన ధర్మ గ్రంథం గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది, ఏదైనా కథను వినేటప్పుడు మనం మధ్యలో వదిలేయకుండా మొత్తం కథను వినాలి. అదేవిధంగా గోమాతకు తినిపించే 3 పదార్థాలు ఏంటివంటే పచ్చగడ్డి, బెల్లం, ధాన్యాలు. ధాన్యాలు అంటే గోధుమలు, బియ్యం. ఈ రెండిట్లో ఏవైనా తినిపించవచ్చు. అదేవిధంగా పితృపక్షంలో మన పితృలు స్వయంగా వచ్చి మనం పెట్టిన ఆహారాన్ని స్వీకరించి మనను ఆశీర్వదించి వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా పితృపక్షంలో మన పెద్దలకు మనం నిర్వహించవలసిన ధర్మాలన్నీ నిర్వహించాలి. వీలైతే ఒక పూజారిని నియమించుకొని అతను చెప్పిన విధంగా పిండాలను పెట్టి పూజా కార్యక్రమాలను జరిపించుకోవచ్చు. అలా వీలు కానప్పుడు నైవేద్యం పెట్టి ఫోటోకి మనం భోజనం చేయవచ్చు. లేదంటే బ్రాహ్మణులకు స్వయం పాకం కూడా ఇవ్వవచ్చును. ఇప్పుడు కథలోకి వెళ్దాం. పాలంపూర్ అనే గ్రామంలో ఆనంద్ అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతని పరిస్థితి ఎంతో దయనీయంగా ఉండేది. దారిద్ర్యం అతనితో ఉండేది. అతడు ఆ దారిద్ర్యం కారణంగా పెళ్ళి కూడా చేసుకోలేదు. తనకే 2 పూటల భోజనం
చేయడం కష్టమవుతుంటే తన భార్యను ఎలా పోషించగలను అని ఆలోచనతో, ఇంకా వచ్చే వాళ్ళ ఖర్చులు కూడా భరించడం కష్టం అని చెప్పేసి అతడు వివాహం అనే ఆలోచనను వదిలేశాడు. ఇలా కొంతకాలం గడిచిపోతుంది. ఆనంద్ మధ్య వయస్సుకు చేరుకుంటాడు. వయస్సు ఎవరికైనా ఆగుతుందా? రోజులు గడిచిపోతున్నాయి. వయసు గడిచే కొద్దీ అతనిలో ఒక చింత ప్రారంభమవుతుంది. అయ్యో, నేను ఎంత పెద్ద తప్పు చేశాను. పెళ్లి చేసుకుంటే ఈ సమయంలో నాకు నా భార్య పిల్లలు తోడుగా ఉండేవారు కదా. నా సుఖదుఖాల్లో పాలు పంచుకునేవారు, పిల్లలు ఉంటే సహాయం చేసేవారు అని దుఃఖంతో ఆలోచిస్తూ ఉండేవాడు. పిల్లలు లేని మనిషి జీవితము అస్సలు ఉండదేమో కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండేవారు. కనీసం నేను సన్యాసినైనా కాలేదు, నాకు శిష్యులైనా సేవ చేసేవారు అని చెప్పేసి ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆనంద్ పొలం నుంచి ఇంటికి వస్తూ ఉన్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి నెమ్మదిగా వ్యాపిస్తుంది. అప్పుడు పొదల వైపు నుంచి ఒక పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. అతను ఆశ్చర్యపోయి, హే ప్రభువా, ఇదేమిటి? ఏదో శబ్దం వస్తుంది. ఇది నిజమా లేకపోతే నా భ్రమనా అనుకుంటూ, లేదంటే భూత ప్రేతాలు ఉంటాయంటారు కదా, నేను ఎప్పుడు వాటిని చూడలేదే అని అనుకుంటూ మెల్లగా తనను తాను ఓదార్చుకొని, భూతాలు అనేది కేవలం కల్పన మాత్రమే, ఇది తప్పకుండా ఏదో పిల్లవాడు ఏడుస్తున్న శబ్దం జరుగుతుంది అని చెప్పేసి మెల్లగా పొదల వద్దకు వెళ్ళి చూసేసరికి అతను కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. ఆనందంతో కళ్ళు చెమర్చాయి. అక్కడ ఒక నవజాత శిశువు పడి ఉన్నాడు. అతని హృదయం కరుణతో నిండిపోయింది. హే భగవాన్, ఏ తల్లి ఇంత నిర్దాక్షిణ్యంగా తన కడుపున పండిన బిడ్డను ముళ్ళల్లో పడేసి వెళ్ళిపోతుంది? అతను ఆలోచించాడు. అమాయక బాలికను ఎవరైనా మోసం చేసి ఉంటారు. ఆ అమ్మాయి లోక భయంతో ఈ బిడ్డని ఇక్కడ వదిలేసి వెళ్ళినట్టుంది. ఈ బిడ్డ తప్పు ఏంటి ఇందులో అని చెప్పేసి, నేను ఈ బిడ్డని ఇక్కడే వదిలేస్తే ఏ జంతువులు వచ్చి ఈ బిడ్డను తినేస్తాయి. అందుకే అతడు ఆ బిడ్డను చేతిలోకి తీసుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. అతని హృదయం కరుణతో నిండిపోయి ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు. మనసులో భగవంతునికి నమస్కారం చేసుకున్నాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రభువా, ఇది నీ కృప. నేను ఇతన్ని పెంచడానికి మార్గం చూస్తాను. అలా ఎవ్వరూ లేని తనకు భగవంతుడే ఈ బిడ్డను ప్రసాదించాడని ఆ బిడ్డను పెంచుకోసాగాడు ఆనంద్. కానీ లోకం ఊరుకుంటుందా? ఇరుగు పొరుగు ఆడవాళ్ళు వచ్చి అతన్ని మాటలతో బాధ పెడుతుండేవారు. వాళ్ళు కఠినమైన మాటలతో ఈ విధంగా అన్నారు, నువ్వు ఏదో పాపం చేసి ఉంటావు, లేకపోతే ఈ బిడ్డను నువ్వెందుకు తీసుకొని వస్తావు, నువ్వెందుకు పెంచుకుంటావు అని సూటిపోటి మాటలు అంటుండేవారు. నువ్వు ఏదో ఒక స్త్రీని చేరదీసుకొని ఉంటావు. ఆ స్త్రీ యొక్క ప్రతిరూపమే ఈ బిడ్డ రూపంలో మీ ఇంటికి తీసుకొని వచ్చావు. ఆనంద్ ఆ స్త్రీలందరినీ ఒప్పించడానికి ప్రయత్నించాడు. హే సోదరి మనులారా, ఈ బిడ్డ నా బిడ్డ కాదు. నాకు ఈ బిడ్డతో సంబంధం లేదు. నాకే ఒక అమ్మాయితో సంబంధం ఉంటే నేను ఆమెను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడిని కదా. వారి ఆక్షేపణలు పట్టించుకోలేదు. తప్పకుండా ఏదో ఒకరోజు నాకు వీరందరికీ నా గురించి తెలుస్తుంది అని చెప్పేసి ఆ బిడ్డను పెంచుకోసాగాడు. ఆనంద్ మనసులో ఈ విధంగా ప్రార్థన చేశాడు. ఈ పేదవాడికి ఎవరూ తోడు లేరు. ప్రపంచం తోడు వదిలేసినప్పుడు భగవంతుని నామమే ఆశ్రయం అవుతుంది అని అతడు మనసులో అనుకుని, హే ప్రభువా, మీరే సాక్షి, నేను ఈ బిడ్డను మీ ప్రసాదంగా భావించి పెంచుతాను. కాలం గడిచిపోతుంది. ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడవుతాడు. ఆనంద్ అతనికి లఖన్ అని పేరు పెడతాడు. ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటూ ఉండేవాడు ఆనంద్.
వృద్ధుడైపోతున్నాను, నన్ను ఎవరు చూసుకుంటారు. మళ్ళీ తనను తానే ధైర్యపరుచుకునేవాడు. ఆ బిడ్డను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. అతనికి ఏ కష్టం తెలియకుండా తాను మాత్రమే పని చేసుకుంటూ ఆ అబ్బాయిని ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉండేవాడు ఆనంద్. అందువల్ల ఆ అబ్బాయి లోకజ్ఞానం ఏమీ తెలియకుండా ఆవారాగా తయారవుతాడు. ఎవరైనా తెలుసుకోండి, తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రేమించాలి, కానీ అదేవిధంగా వారికి బాధ్యతలు తెలిసేలా ప్రవర్తించాలి. లేదంటే పెద్ద అయిన తర్వాత మనమే బాధపడవలసి వస్తుంది. ఈ విధంగా లఖన్ ఆవారాగా తయారై తండ్రి ఏం చేస్తున్నాడు, ఎలా కష్టపడి భోజనం సంపాదిస్తున్నాడు, ఇవన్నీ ఏవి ఆలోచించేవాడు కాడు. పొద్దున లేచినప్పటి నుంచి వీధుల్లో తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఆనంద్ మాత్రం వృద్ధుడైనా కూడా పొలాల్లో కష్టపడి పనిచేసేవాడు. అతను ఆలోచించేవాడు తన కొడుకు ఎప్పుడో ఒకప్పుడు మారుతాడు అని. కానీ లఖన్ రోజు రోజుకి చెడిపోతున్నాడు. ఇప్పుడు అతని ఆలోచన స్త్రీల వైపు మళ్ళింది. ఒక ఇంట్లో ఒక స్త్రీ తన కొత్త కోడలతో ఉంటుంది. లఖన్ ఆ ఇంటి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. అతని ఈ చర్య ఆ ఆ కోడలి అత్తగారు భాగ్య అనే ఆమె చూసింది. ఈ ఆవార నేను ఇలాగే ఊరుకుంటే ఏదో ఒకరోజు నా కోడలికి హాని చేస్తాడు. ఆమె ఎంతో ఆలోచించి లఖన్ను పిలిచి, బేటా, నువ్వెప్పుడైనా ఆలోచించావా, ఆనంద్ నీది నిజమైన తండ్రి కాకపోవచ్చు అని. ఆనంద్ పెళ్ళికి చేసుకోలేదు, మరి నీకెలా జన్మనిస్తాడు? ఏ పురుషుడు తానొక్కడే ఎలా ఇవ్వగలడు? ఆనంద్ ఆశ్చర్యపోయాడు. మా నాన్న నన్ను దొంగిలించాడా? ఇలా జరగదు. భాగ్య నవ్వి వ్యంగ్యంగా అంటుంది, నువ్వు అతని కుమారుడివే అయితే ఇంట్లో నీ తల్లి ఉండేది, నీ సోదరులు ఉండేవారు కదా. ఎందుకు ఆనంద్ ఒంటరిగా ఉంటాడు? అతను ఎప్పుడైనా నీ తల్లి పేరు చెప్పాడా? నిజంగా చెప్పాడా? ఇవన్నీ భాగ్య అడుగుతుంటే ఆనంద్ ముఖం రేప కవలికలు మారిపోయాయి. నేను చాలాసార్లు అడిగాను, అతను చెప్పలేదు, ఎప్పుడూ మౌనంగానే ఉన్నాడు. భాగ్య అతని కోపాన్ని మరింత రెచ్చగొట్టింది. మరి బేటా, నువ్వు భయపడకు, ఈసారి నిజం అడుగు, ఆనంద్ తప్పకుండా నిజం చెప్తాడు, బలవంతంగానైనా అడుగు అని అంటుంది. లఖన్ హృదయం కోపంతో నిండిపోతుంది. నువ్వు నా కళ్ళు తెరిచావు, ఈరోజే నేను ఆనంద్ నుంచి నిజం అడిగి తెలుసుకుంటాను. అతను చెప్పకపోతే నేను శాంతంగా ఉండను. భాగ్య సంతృప్తి చెందుతుంది. ఆమె ఆలోచిస్తుంది, ఇప్పుడు ఈ ఆవార బాలుడు ఆనంద్ని వేధిస్తాడు, ఇదే జరగాలి. మళ్ళీ ఆమె ఆనంద్ వద్దకు వెళ్ళి అతనితో మాట్లాడుతుంది. నీ ప్రియమైన కుమారుడు గ్రామం అంతా ఏం చేస్తున్నాడో తెలుసా? ఆనంద్ అమాయకంగా అడిగాడు. అతనేం చేయగలడు? భాగ్య ఎగతాళిగా అంటుంది, అరే ఆనంద్, నీకు అర్థం కావట్లేదా? నీ కుమారుడు గ్రామమంతా దుష్టత్వం చేస్తున్నాడు. అందరి ఇంట్లో కూతుళ్ళు ఉన్నారు, నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరు, నీ కుటుంబం లేదు. కానీ నువ్వు ఇతరుల ఇళ్లపై కళ్ళు వేస్తున్నావు. నీ కుమారుణ్ణి ఆపు, లేదంటే గుర్తుంచుకో, అతని దుష్ట శాస్త్రాలతో ఏదో ఒకరోజు నువ్వు కూడా బాధపడాల్సి వస్తుంది. నేను కేవలం నీకు హెచ్చరిక ఇవ్వడానికి వచ్చాను, లేదంటే నిన్ను పంచాయతీకి పిలుస్తారు, నిన్ను అవమానపరుస్తారు. భాగ్య చెప్పిన మాటలకు ఆనంద్ హృదయం ఎంతో బాధతో నిండిపోయింది. అతను ఆలోచించాడు, హే ప్రభువా, నేను పెద్ద తప్పు చేశాను. లఖన్ను మొదటి నుంచి సరైన మార్గంలో నడిపించి ఉంటే ఇప్పుడు ఇలా బాధపడాల్సి వచ్చేది కాదు. ఇంకనైనా ఆలస్యం చేయకూడదు. నేను అతన్ని పనిలో పెట్టాలి. నేను అతన్ని నా బిడ్డగా భావించి స్వేచ్ఛ ఇచ్చాను, అదే నేను చేసిన పెద్ద తప్పు. ఈరోజు అతను తిరిగి వచ్చినప్పుడు అతన్ని మందలించి ఒప్పిస్తాను అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. సాయంకాలం మబ్బులు కమ్ముతున్నప్పుడు ఆనంద్
ఇంటికి తిరిగి వచ్చాడు. అతని ఇంట్లోకి అడుగు పెట్టగానే అతని ముఖంలో, నడకలో అహంకారాన్ని చూశాడు. భారీ శ్వాస తీసుకొని కఠినమైన స్వరంతో అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు బేటా అని. లఖన్ అంటాడు, నేను ఎక్కడి నుంచి వస్తే నీకేంటి సంబంధం? నేను ఎక్కడికైనా వెళ్తాను, నా ఇష్టం, ఇది నా ఇష్టము. ఆనందం ధైర్యంతో అన్నాడు, బేటా ఇది ఎలా సాగుతుంది? నువ్వు గ్రామ వీధుల్లో రోజంతా తిరుగుతావు, ప్రజల ఇళ్లలోకి చూస్తావు, ఇది సరి అయినది కాదు, నువ్వు నాకు జవాబు ఇవ్వాలి. అప్పుడు లఖన్ కోపంతో అన్నాడు, ముసలోడా, ఇక్కడ నీ తండ్రి రాజ్యం లేదు, మరి ఏ హక్కుతో నువ్వు నన్ను అడుగుతున్నావు? ఏ తల్లి ఒడి నుంచి నువ్వు నన్ను ఎత్తుకొని వచ్చావు, నన్ను అనాథన చేశావు? ఆనంద్ అది విని దిగ్భ్రమ ఆశ్చర్యాలకు గురయ్యాడు. వణుకుతున్న స్వరంతో అన్నాడు, లఖన్, ఏమిటి ఈ మాటలు? ఈ అబద్ధాలు నీకెవరు చెప్పారు? లఖన్ నవ్వి అన్నాడు, అబద్ధం కాదు, నిజం. ఇది అబద్ధమైతే నువ్వు చెప్పు, నా తల్లి ఎవరు? ఆమె ఎక్కడ ఉంది? ఆనంద్ భయంతో అన్నాడు, లఖన్, నువ్వు నా కుమారుడివి. నీ తల్లి నీ జన్మ సమయంలోనే స్వర్గానికి వెళ్ళిపోయింది. ఇది విని లఖన్ కళ్ళు అగ్నిగా మారాయి. అతను అరిచాడు, అబద్ధం, ఇది పచ్చి అబద్ధం. నా తల్లి బ్రతికే ఉంది, నన్ను మోసం చేయకు. ఆనంద్ హృదయం వణికిపోయింది. అతనికి అనిపించింది, లఖన్ తన నిజమైన తల్లిని కలిశాడేమో. అతను భయపడుతూ అన్నాడు, లఖన్, నువ్వు నీ తల్లిని కలిశావా? ఆమె నీకు ఏమైనా చెప్పిందా? నీ తండ్రి గురించి ఏమైనా చెప్పిందా? లఖన్ కోపంతో ముష్టి బిగించి అన్నాడు, చూడు, నువ్వు భయపడుతున్నావు. నేను నా తల్లిని కలిస్తే నిన్నెందుకు అడుగుతాను? నీకు నిజంగా అంతా తెలుసు, చెప్పు, నా తల్లి ఎక్కడ ఉంది? ఆనంద్ శరీరం వణికిపోయింది. అతని కళ్ళు చెమర్చాయి. వణుకుతున్న స్వరంతో అన్నాడు, బేటా, నేను నిజం చెబుతున్నాను. నాకు నీ తల్లి గురించి ఏమీ తెలియదు. నేను నిన్ను అడవి పొదల్లో పడి ఉండగా చూశాను, అక్కడి నుంచి ఎత్తుకొని ఇంటికి తీసుకువచ్చాను. ఇదే సత్యం. లఖన్ ధైర్యంతో, కోపంతో వణుకుతూ అరిచాడు, అబద్ధం, స్వచ్ఛమైన అబద్ధం. ముసలివాడా, నువ్వు నాకు అబద్ధం చెప్పకు, నాకు నిజం చెప్పు, లేకపోతే నేను నీ ఎముకలు విరిచేస్తాను, నిన్ను తోటలో విసిరేస్తాను. నువ్వు నిజం చెప్పకపోతే అదే జరుగుతుంది. ఆనంద్ వణుకుతున్న స్వరంతో అన్నాడు, బేటా, నేను నిజం చెప్తున్నాను. నువ్వు కావాలంటే గ్రామంలోని ఏ వృద్ధుడినైనా అడుగు, అందరూ అదే చెప్తారు. లఖన్ బాధతో అరిచాడు, నేను అందరిని అడిగాను, ఇప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు నీ ఎముకలు విరవడమే మిగిలిపోయింది. ముసలివాడా, నేను నీకు ఈ ఒక్క రాత్రి టైం ఇస్తున్నాను. ఉదయానికల్లా నువ్వు నిజం చెప్పకపోతే నేను నిన్ను చంపేస్తాను, నిన్ను చూర్ణం చేస్తాను, నీ చర్మాన్ని గడ్డిలో పడివేస్తాను. నువ్వు బిడ్డలు దొంగిలించేవాడివి. నువ్వు నన్ను నా తల్లి నుంచి దూరం చేశావు. నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. ఈ విధంగా చెప్పి లఖన్ కోపంతో ఊగిపోతూ వెళ్ళిపోయాడు. ఆనంద్ అక్కడనే కూర్చుండిపోయాడు. ఎంతో బాధపడుతూ అతని హృదయం బద్దలైపోతుంది. అతడు ఆలోచించాడు, హే ప్రభువా, నేను నా రక్తం చెమటలతో వాడిని పెంచానే, ఇప్పుడు అదే రక్తం నా మీద కక్ష తీర్చుకోవాలనుకుంటుంది. నా బిడ్డ ఎందుకు ఇలా మారిపోయాడు? అతని తల్లి జన్మనిచ్చి వెంటనే వదిలిపేసింది. ఆనంద్ ఆలోచించాడు, నేను ఇంట్లో ఉంటే ఉదయానికల్లా ఈ బాలుడు నన్ను చంపివేస్తాడు. నేను ఈ రాత్రే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి ప్రభువా. ఇప్పుడు నీ శరణమే నా గతి. ఈ రాత్రి అంధకారంలో అతడు తన చిన్న సామాన్ కట్టుకొని ఎవరికి చెప్పకుండా ఇల్లు వదిలేశాడు. అతను అజ్ఞాత మార్గంలో నడవడం మొదలుపెట్టాడు. అతని మార్గం ఎక్కడికో అతనికే తెలియదు. ఎటువంటి గమ్యం లేదు. ఉదయం లఖన్ గర్జిస్తూ ఇంట్లోకి వచ్చాడు. ఈరోజు నేను ఆ ముసలివాడిని ముక్కలు ముక్కలు చేస్తాను. అతడు నాకు నా మాతాపితరుల పేరు చెప్పకపోతే నేను అతన్ని కొడతాను.
కానీ ఇంట్లో అడుగుపెట్టగానే అతడు ఆశ్చర్యపోయాడు. ఇల్లు ఖాళీగా ఉంది. ఆనంద్ అక్కడ లేడు. లఖన్కు ఎంతో కోపం వచ్చింది. అతడు పొరుగింట్లో దాక్కున్నాడేమో అని పరుగున పొరుగింటికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తెరవగానే అతను అరుస్తూ ఉండడాన్ని పొరుగు అతను చూశాడు. లఖన్ చేతిలో భారీ లాఠీ ఉంది. అతను లఖన్ని అంత కోపంతో చూసి ఆశ్చర్యపోయాడు. అతను శాంతంగా అన్నాడు, లఖన్ బేటా, నీకు ఏమైంది? నీ ముఖం ఎందుకు కోపంతో జ్వలిస్తుంది? మరి నువ్వు ఆనంద్ను ఎందుకు వెతుకుతున్నావు? లఖన్ కళ్ళు ఎరుపెక్కి అన్నాడు, ఆ ముసలివాడి ఎముకలు విరిచివేయాలి. అతను పెద్ద అపరాధం చేశాడు. అతను నన్ను నా తల్లి నుంచి దొంగిలించాడు. అతను బిడ్డల దొంగ. నాకు అతని నుంచి నిజం రప్పించాలి. నా నిజమైన తండ్రి ఎవరో తెలుసుకోవాలి. ఈ వృద్ధ పొరుగువాడి కళ్ళు చెమర్చాయి. అతను లోతైన శ్వాస తీసుకొని నెమ్మదిగా అన్నాడు, బేటా, లఖన్ ఆనంద్ బిడ్డల దొంగ కాడు. అతడు సజ్జనుడు, ధర్మాత్ముడు. అతను నిన్ను అడవి పొదల నుంచి ఎత్తుకొని తన కుమారుడిగా పెంచాడు. నువ్వు ఎవరి కుమారుడివో కానీ ఈ రహస్యం నాకు తెలుసు. నేను ఇన్ని సంవత్సరాలుగా ఈ రహస్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను. కానీ ఈరోజు నిన్ను ఈ స్థితిలో చూసినప్పుడు చెప్పాలనుకుంటున్నాను. లఖన్, విను. నువ్వు ఈ గ్రామంలోని బుర్జీ కూతురివి. నీ తల్లి ఒక కన్య. ఆమె నిన్ను జన్మనిచ్చి వెంటనే ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. నీ తండ్రి పేరు గుర్తింపు ఉన్నప్పటికీ అంధకారంలో మిగిలిపోయాడు. నీ నానమ్మ నిన్ను బతకాలని అనుకోలేదు. ఆమె నిన్ను ఎత్తుకొని దట్టమైన అడవి పొదల్లో పడివేసింది, ఒక వ్యర్థమైన వస్తువులా. నేను స్వయంగా చూశాను ఆమె నిన్ను ఎలా పొదల్లో వదిలేసిందో. భగవాన్ దయ చూపాడు. ఆనంద్ అక్కడికి వచ్చాడు. నిన్ను చూసి తన కుమారుడిగా ఇంటికి తీసుకువచ్చాడు. అతను నీకు కొత్త జీవితం ఇచ్చాడు. నీ ఏ స్వార్థం లేకుండా ఈ నిజాన్ని నేను దాచాను. ఎందుకంటే ఇది గ్రామ గౌరవంతో సంబంధించి ముడిపడి ఉన్న విషయం. ఇది బయటకు వస్తే నీ తల్లి లోకం నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఆమె గతాన్ని బయటపెట్టడం సరికాదు. కానీ ఈరోజు నువ్వు ఆనంద్ను దూషిస్తున్నావు. అతని పైకి లాఠీ ఎత్తుతున్నావు. బేటా, తేనెలో విషం కలిపితే అది అమృతం కాదు. కుక్కతో ఒక ఎన్నిసార్లు నిటారుగా చేసినా అది వంకరగానే ఉంటుంది. లఖన్, నువ్వు అర్థం చేసుకో. నువ్వు 1000 జన్మలు ఎత్తినా ఆనంద్ కృపను తీర్చలేవు. నేను చూశాను. అతడు ఎన్నిసార్లు తాను ఆకలితో ఉండి నీకు తినిపించాడు. అతను నిన్ను కుమారుడిగా భావించాడు. నీపై ప్రేమ వర్షించాడు. ఇప్పుడు నా కళ్ళ ముందు నువ్వు వెళ్ళిపో. నాకు మరిన్ని కఠినమైన మాటలు చెప్పనివ్వకు. నువ్వు నిజంగా సరిదిద్దుకోవాలంటే ఆనంద్ నుంచి క్షమాపణ అడుగు. అతని పాదాలపై పడి క్షమించమని అడుగు. ప్రతి ఉదయం అతని పాదాలు కడిగి ఆ నీరు తాగు. అప్పుడే నీ జన్మ చరితార్థమవుతుంది. నువ్వు చేసిన తప్పులను సరిదిద్దుకుంటావు. వృద్ధుడి మాటలు విన్న తర్వాత లఖన్ చేతి వణికిపోయింది. అతని చేతిలో లాఠీ కింద పడిపోయింది. అతని కళ్ళు తెరుచుకున్నాయి. అతనికి ఒక్క క్షణంలో అర్థమైంది తనను తన తండ్రిని ఏ విధంగా అపార్థం చేసుకున్నాడు అని. తన నానమ్మ అతన్ని పొదల్లో పడేసింది. ఒక్క క్షణం లఖన్ మనసులో తన నానమ్మను నాశనం చేయాలి అనుకున్నాడు. కానీ అది సరైన పద్ధతి కాదు. వెంటనే అతను లోపల నుంచి ఒక స్వరం వచ్చింది అతని మనసులోంచి, నువ్వు వెళ్ళి నీ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకో. ముందు ఆనంద్ నుంచి క్షమాపణ అడుగు అని. నేను నా తప్పును అంగీకరించాలి. మా నాన్నను వెతికి అతని కాళ్ళపై పడి క్షమాపణ అడగాలి. లఖన్ ఆనంద్ వెతకడం ప్రారంభించాడు. అతను ఎక్కడా కనిపించలేదు. 2-3 రోజుల నుంచి ప్రతిరోజు వెతుకుతూనే ఉన్నాడు. ప్రతి పొలం, ప్రతి మార్గంలో, ప్రతి వీధిలో వెతికాడు. కానీ ఆనంద్ కనబడలేదు. ఆమెకు తెలుసు ఈ శిశువు ఏదో ఒక రోజు ముల్లులా మారి
తన హృదయం గుచ్చుకుంటుంది అని. ఇవన్నీ ఆలోచించుకుంటూ ఆనంద్ ఊరు విడిచి వెళ్ళిపోయాడు. లఖన్ అతని కోసం వెతికాడు. పొలంలో, ప్రతి మార్గంలో, దారిలో, ప్రతి చోట అతన్ని వెతికాడు. 2-3 రోజులు అతడు వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఎక్కడా దొరకలేదు. ఇలా వీధుల్లో తిరగడంతోనే గడిచిపోయింది. పరిస్థితులు మారిపోయాయి. అతనికి అర్థమైంది తినడానికి ఎంత కష్టపడాలో. ఆనంద్ ఉన్నన్ని రోజులు అతనికి ఎంతో హాయిగా ఉండేవాడు. ప్రజలు అతనికి గౌరవంతో భోజనం ఇచ్చేవారు. ఎందుకంటే ఆనంద్ ఎవరు ఏ పని చెప్పినా చేసేవాడు. ఎవరికి ఎప్పుడు కాదు అనలేదు. అతని గ్రామ ద్వారాలు ఎప్పుడు తెరిచి ఉండేవి. కానీ లఖన్కు ఏ ద్వారం తెరవలేదు. అతడికి ఎవరు ఆహారం పెట్టలేదు. అతన్ని ఎవరు దగ్గరికి తీసుకోలేదు. అతన్ని ఎవరు పనిలో పెట్టుకోవడానికి పిలుచుకోలేదు. ప్రతి ఇంట్లో కూతుళ్ళు, కోడళ్ళు ఉంటారు గ్రామంలో. కానీ ఎవరు కూడా లఖన్ని ఇష్టపడలేరు. అతడు గ్రామం నుంచి పూర్తిగా వేరు పడిపోయాడు. ఇప్పుడు అతనికి తన నిజమైన స్థితి తెలిసింది. అతనికి అర్థమైంది ఇంటి పెద్దలు ఎంత అవసరమో అని. వారున్నంత వరకే మన విలువ. లేదంటే వారు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ యొక్క విలువ మనకు తెలుస్తుంది. లఖన్కి ఇప్పుడు అర్థమైంది. అతని విధంగా మారింది ఆనంద్ వల్లే. తనే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఆనంద్ లేకపోవడం వల్లే తాను ఇలా తయారయ్యాడు. అతనికి ఆకలి వేయడం మొదలుపెట్టింది. ఇంట్లో ఆకలితో ఎంతకాలం కూర్చుంటాడు. చివరికి నిస్సహాయతతో అతడు ఆ ఊరిని కూడా వదిలి వెళ్ళిపోయాడు. అతను ఇంకో గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ప్రజలకు కూడా తెలిసిపోయింది ఈ బాలుడు ఏ పని చేయడు, కష్టపడలేడు. అక్కడ కూడా ఎవరు అతని దగ్గరికి తీసుకోలేదు. అతన్ని ఎవరు పనిలో పెట్టుకోలేదు. చివరికి అతనికి ఒకటే మార్గం మిగిలింది, నగరానికి వెళ్ళడం. అతడు ఆలోచించాడు, బహుశా అక్కడ తనకి ఏదైనా చిన్న పని దొరుకుతుందేమో అని. ఎవరైనా అతన్ని నౌకరుగా పెట్టుకుంటారు అని ఆలోచించి నగరానికి బయలుదేరాడు. నగరం చాలా దూరం ఉంది. వెళ్ళడానికి 2-3 రోజులు పడుతుంది. మధ్యలో దట్టమైన అడవులు వస్తాయి. ఉప్పొంగే నదులు, లోతైన కాలువలు ఉంటాయి. మొదటి రోజు అతడు నిరంతరంగా అడవిలో నడిచాడు. అతను ఎప్పుడూ ఆలోచించలేదు అడవి అంత భయంకరంగా ఉంటుందని. అతని జీవితం గ్రామ వీధుల వరకే పరిమితమైంది. అతను అడవి నిజమైన రూపాన్ని ఎప్పుడూ చూడలేదు. అడవి అంతులేనిదిగా అనిపించింది. అతనికి తెలియకుండానే సూర్యుడు పర్వతాల వెనుక దాక్కున్నాడు. చుట్టూ అంధకారం కమ్ముకుంది. పగలు అతనికి మార్గం సులభతరంగా ఉంది. దారిలో పండ్లతో అతడు ఆకలి తీర్చుకున్నాడు. కొన్ని పండ్లు జేబులో కూడా పెట్టుకున్నాడు. సాయంకాలం కాగానే అడవి రూపురేఖలు మారిపోయింది. అంధకారంగా మారిపోయింది. జంతువుల శబ్దాలు వినబడ్డాయి. లఖన్ భయపడ్డాడు. అతని హృదయం దేవుడి గురించి ప్రార్థన చేసింది. హే ప్రభువా, నేను ఎక్కడ చిక్కుకుపోయాను? ఇక్కడ ఏ మనిషి లేడు, ఏ ఇల్లు లేదు, ఏ మార్గము లేదు. నేను ఈ అడవిని దాటగలనా? నన్ను రక్షించు ప్రభువా అని భయంతో మునిగి అతను ముందుకు నడుస్తున్నాడు. అప్పుడు దూరంగా ఒక గుడిసె కనిపించింది. అతని మనసు కొంచెం ఊరట పొందింది. అతను ఆలోచించాడు, బహుశా అక్కడేదో మనిషి ఉంటాడు అని. అతడు త్వరగా ఆ గుడిసె దగ్గరికి చేరాడు. గుడిసె లోపలికి చూశాడు. ఒక వృద్ధుడు చాపపై పడుకొని ఉన్నాడు. లఖన్ని చూడగానే తక్షణం ఆ వృద్ధుడు లేచి కూర్చున్నాడు. ఆ వృద్ధుడు లఖన్ని చూసి అడిగాడు, నువ్వు ఎవరు? ఈ దట్టమైన అడవుల్లోకి నువ్వు ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు లఖన్ నెమ్మదిగా అన్నాడు, చాచా, నేను నగరానికి వెళ్తున్నాను. దారిలో చీకటయింది. ఈ అడవిని దాటలేకపోయాను. బహుశా మార్గం తప్పాను. వృద్ధుడు ఈ విధంగా అన్నాడు, బేటా, నువ్వు నిజంగా మార్గం తప్పావు. ఈ అడవి చాలా పెద్దది. నువ్వు ఇలాగే వెళ్ళినట్లయితే నెలలు గడిచినా కూడా ఈ అడవిని దాటలేవు. ఇప్పుడు చీకటి కూడా అయ్యింది. ఈ సమయంలో ఏ మార్గము పనిచేయదు. ఈరోజు రాత్రి నా గుడిసెలో విశ్రాంతి తీసుకో.
ఉదయం నేను నీకు సరైన మార్గం చూపిస్తాను. వృద్ధుడు తన వద్ద ఉన్న మట్టి కుండ నుంచి నీరు తీసి లఖన్కు ఇచ్చాడు. మళ్ళీ శాంతమైన స్వరంతో అన్నాడు, బేటా, మధ్యాహ్నం నేను కొన్ని రొట్టెలు చేశాను. వాటిలో 2 మిగిలాయి. నువ్వు వాటిని తిను. రేపు ఉదయం నేను నీకు నగరానికి వెళ్ళే సరైన మార్గం చెబుతాను. నగరం ఇక్కడి నుంచి దూరం కాదు, కానీ నువ్వు తప్పు మార్గం పట్టుకుంటే 3-4 రోజులు కూడా పడుతుంది. నేను చూపించే రహస్య మార్గంలో వెళ్తే మధ్యాహ్నానికి నగరం చేరుకుంటావు. కానీ గుర్తుంచుకో, ఈ మార్గం ప్రత్యేకమైంది. అడవిలో ఉండే కొందరికే తెలుసు. నువ్వు దీన్ని ఎవరికీ చెప్పకు. లఖన్ ఆ రోజు రాత్రి గడపడానికి చోటు దొరికింది. అదేవిధంగా అతనికి తినడానికి రొట్టె కూడా దొరికింది. అతడు నిశ్శబ్దంగా రొట్టెలు తిని నిద్రపోయాడు. అతని శరీరం అలసిపోయింది. కళ్ళు మూసుకోగానే గాఢ నిద్రలోకి మునిగిపోయాడు. ఉదయం కళ్ళు తెరిచేసరికి సూర్యుడు ఎత్తుకెక్కేశాడు. అతడు తక్షణం వృద్ధుడి వద్దకు వెళ్ళి అన్నాడు, చాచా, ఇప్పుడు నాకు నగర మార్గం చెప్పండి అని. వృద్ధుడు నవ్వి అన్నాడు, భయపడకు బేటా, ముందు కూర్చో. నేను కొంచెం భోజనం చేసి తెస్తాను అని. తిని తర్వాత వెళ్ళు. లఖన్ తల వంచి అన్నాడు, సరే చాచా, కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను నగరానికి ఎందుకు వెళ్తున్నాను అని. నేను అక్కడ పని వెతుక్కోవడానికి వెళ్తున్నాను. వృద్ధుడు అతన్ని లోతుగా చూసి అడిగాడు, బేటా, గ్రామంలో నీకు ఏ పని దొరకలేదా? నువ్వు నగరానికి వెళ్తున్నావు. లఖన్ ఆవేదనతో అన్నాడు, లేదు చాచా, గ్రామంలో ఎవరూ నాకు పని ఇవ్వలేదు. నేను నిరక్షరాస్యుణ్ణి. నాకు ఏ పని రాదు. కానీ పొట్ట పోషించుకోవడానికి ఏదైనా చెయ్యాలి కదా. వృద్ధుడు గంభీర స్వరంతో అన్నాడు, నువ్వు నగరానికి వెళ్ళి ప్రయత్నించు. అక్కడ నీకే పని దొరకకపోతే నా వద్దకు తిరిగిరా, నేను నీకు పని నేర్పిస్తాను. లఖన్ ఆసక్తిగా అన్నాడు, చాచా, మీరు అడవిలో ఉంటారు, మీరు ఏ పని చేస్తారు? వృద్ధుడు నవ్వి అన్నాడు, బేటా, నేను అడవిలో ఉంటాను కాబట్టి అడవికి సంబంధించిన పని చేస్తాను. కానీ ఇప్పుడు నువ్వు నగరానికి వెళ్ళు, నీ భాగ్యాన్ని పరీక్షించుకో. ఎక్కడా పని దొరకకపోతే నా వద్దకు తిరిగిరా, నేను నీకు పని నేర్పిస్తాను. దాంతో నీ జీవితం గడిచిపోతుంది. మళ్ళీ వృద్ధుడు అతనికి ఒక రహస్యమైన సురక్షితమైన మార్గం చూపించాడు. లఖన్ చేతులు జోడించి ధన్యవాదాలు చెప్పి ఆ మార్గంలో నడవడం మొదలుపెట్టాడు. వృద్ధుడు చెప్పినట్లుగానే లఖన్ మధ్యాహ్నానికి నగరం చేరుకున్నాడు. కానీ అక్కడ నిజమైన పరీక్ష అతనికి ఎదురు చూస్తుంది. నగరంలో అతనికి ఎవరూ తెలియరు. ఏ బంధువు లేడు, ఏ పరిచయస్తుడు లేడు. గ్రామంలో అందరూ ఒకరినొకరు గుర్తించేవారు. కానీ నగరంలో ప్రజలు తమ పొరుగు వారిని కూడా తెలియదు. ప్రతి ఒక్కరూ తమ ప్రపంచంలో మునిగి ఉన్నారు. ఎవరు ఇతరులకు సహాయం చేయడం లేదు. లఖన్ రోజంతా పని వెతుక్కుంటూనే తిరిగాడు. అతడు చాలామంది వ్యాపారుల వద్దకు వెళ్ళాడు, పని అడిగాడు. కానీ అందరూ నిరాకరించారు. మాకు అనుభవజ్ఞులు కావాలి, కొత్తవారు కాదు అన్నాడు. ఎండలో తిరుగుతూ అతను అలసిపోయాడు. కూర్చోడానికి చోటు కూడా దొరకలేదు. ఫుట్పాత్ అంచున పడుకొని అక్కడే నిద్రపోయాడు. ఉదయం మళ్ళీ పని వెతుక్కోవడం మొదలుపెట్టాడు. ప్రతి చోటు నుంచి ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు. నడుస్తూ అతను నగర సరిహద్దులను చేరుకున్నాడు. అక్కడ రోడ్డు అంచున ఒక వృద్ధ స్త్రీని చూశాడు. ఆమె మిఠాయి దుకాణం నడుపుతుంది. దుకాణం సాధారణంగా ఉంది. అందులో కొంచెం మిఠాయి ఉంది, కొన్ని బూందీ లడ్డూలు ఉన్నాయి, కొన్ని బాదుషాలు కూడా ఉన్నాయి, పక్కన బెల్లం కూడా ఉంది. ఇది చూసి లఖన్ ఆగిపోయాడు. అతను ఆలోచించాడు, బహుశా ఇక్కడ నాకు ఏదైనా దొరుకుతుందేమో అని. ఆ వృద్ధ స్త్రీ చిన్న దుకాణంలో కూర్చొని ఉంది. దుకాణంలో చాలా తక్కువ సామాను ఉంది. కానీ లఖన్ కళ్ళు లడ్డూలపైనే. అతని ఆకలి శిఖరానికి చేరింది. ఉదయం నుంచి కేవలం 2 రొట్టెలు మాత్రమే తిన్నాడు. అతని జేబు ఖాళీగా ఉంది. అతని వద్ద ఒక్క పైసా లేదు. అతను ఆలోచించాడు, ఎందుకు ఈ స్త్రీ నుంచి కొన్ని లడ్డూలు అడగకూడదు అని. బహుశా తర్వాత పైసలు అడుగుతుందిలే, ఇప్పుడు తినడానికి ఇస్తుంది అనుకొని వృద్ధ స్త్రీని లడ్డూలు అడుగుతాడు.
నాకు కొన్ని లడ్డూలు ఇవ్వు, ఎన్ని పైసలు పడతాయో చెప్పు అని ఎలాంటి ఆలోచన లేకుండా అన్నది బేట. నాకు 4 లడ్డూలు. లఖన్ తక్షణం అన్నాడు, అయితే నాకు 4 లడ్డూలు ఇవ్వు. వృద్ధ స్త్రీ అంది, ముందు నువ్వు పైసలు చూపించు, ఆ తర్వాతనే నేను నీకు లడ్డూలు ఇస్తాను అని. పైసలు లేకుండా నేనేమీ ఇవ్వను. లఖన్ కోపంతో అన్నాడు, నేనేం పారిపోతానా, ముందు తినడానికి ఇవ్వు, తర్వాత నేను పైసలు ఇస్తాను. వృద్ధ స్త్రీ కళ్ళల్లో సందేహం. ఆమె దృఢ స్వరంతో అన్నది, బేట, నేను ఎవరిపైన నమ్మకం పెట్టను. నా నియమం ముందు పైసలు తీసుకొని తర్వాతనే సామాను, లేకపోతే నీ మార్గంలో నువ్వు వెళ్ళు. లఖన్ చిరాకు పడ్డాడు. అతను మనవి చేశాడు, నాపై నమ్మకం పెట్టు, నేను దొంగని కాదు. నాకు బలవంతంగా తినాలని ఉంటే ఇప్పటికే తినేసి ఉండేవాడిని. కానీ నేను మానవత్వంతో అడుగుతున్నాను, కనీసం ఒక లడ్డు అయినా ఇవ్వు. వృద్ధశ్రీ కళ్ళు కఠినమయ్యాయి. ఆమె లేచి నిలబడి అన్నది, బేట, నన్ను బలవంతం చెయ్యకు. నువ్వు తప్పు చేస్తే నేను నీకు శిక్ష ఇస్తాను. నీ వద్ద పైసలు లేవని నాకు తెలుసు. నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. లఖన్ దుకాణం నుంచి బయటకు వచ్చాడు. అతను చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. అతను ఆలోచించాడు, నేను దీన్ని లడ్డూలు తినడానికి బలవంతం చేస్తే ఈ బికారీ స్త్రీ కేవలం అరుస్తుంది, ఆమె ఏమీ చేయలేదు అనుకుంటూ లోపలికి వెళ్తాడు. ఆ వృద్ధ స్త్రీతో అంటాడు, నేను నిన్ను ఎంతకాలం నుంచి అడుగుతున్నాను లడ్డూలు ఇవ్వమని. ఇప్పుడు నేను పైసలు కూడా ఇవ్వను, లడ్డూలు కూడా తింటాను చూడు అంటూ, నువ్వు నన్ను ఏం చేయగలవు అని కూర్చొని లడ్డూలు తినడం మొదలుపెట్టాడు. వృద్ధ స్త్రీ మౌనంగా ఉంది. శబ్దం చేయలేదు, వ్యతిరేకించలేదు. లఖన్కి అనిపించింది ఆమె భయపడిందేమో అని. అతని సాహసం మరింత పెరిగింది. అతను మిఠాయి అన్నీ తినడం ప్రారంభించాడు. నీరు కూడా తాగాడు. రేపు కూడా మరిన్ని లడ్డూలు పెట్టు అని అడుగుతాడు. లఖన్ లేస్తుండగా వృద్ధ స్త్రీ గుడిసె లోపలికి వెళ్ళింది. ఆమె అక్కడున్న పరదా తీసింది. అకస్మాత్తుగా అక్కడి నుంచి 3-4 బలిష్ట యువకులు బయటికి వచ్చారు. వారు కోపంతో ఎరుపెక్కారు. వారిలో ఒకడు గర్జించాడు, అరే దొంగ, త్వరగా పైసలు తీ, లేకపోతే చెడుగా ఉంటుంది. లఖన్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ముందు అక్కడ ఎవరూ లేరు, ఇప్పుడు ఈ బాలురు ఎక్కడి నుంచి వచ్చారు? అతనికి అనిపించింది ఏదో చమత్కారం జరిగింది అని. లఖన్ భయపడి అన్నాడు, నేను తర్వాత పైసలు ఇస్తాను, ఇప్పుడు నా వద్ద లేవు అని. వృద్ధశ్రీ నవ్వడం మొదలుపెట్టింది. ఆమె అన్నది, బేట, వీరికి శిక్ష ఇవ్వండి. వీడికి పగలే నక్షత్రాలు కనిపించేలా శిక్ష ఇవ్వండి. వీడిని బాగా కొట్టండి. వీడిని గాడిదపై కూర్చోబెట్టి నగరంలో ఊరేగించాలి. 100 కొరడా దెబ్బలు కొట్టాలి, ఉరి తీయాలి. ఆ మాటలు వినగానే యువకులు లఖన్ పైకి దూకారు. అతనిపై లాఠీలతో బుద్ధులు గురిపించారు. లఖన్ అరుస్తున్నాడు. అతను వృద్ధశ్రీ పాదాలు పట్టుకొని అన్నాడు, నన్ను క్షమించు, నేను మళ్ళీ తప్పు చేయను, నా ప్రాణం రక్షించు. వృద్ధ స్త్రీ కొంచెం ఆలోచించింది. మళ్ళీ కఠిన స్వరంతో అన్నది, ఈరోజు నేను నిన్ను వదిలివేస్తున్నాను. కానీ నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తే నీకు బతకడం అసాధ్యమవుతుంది. ఈ నగరాన్ని విడిచిపెట్టి వేరే చోటుకి వెళ్ళిపో. లఖన్ చేతులు జోడించి వృద్ధ స్త్రీ నుంచి క్షమాపణ తీసుకుని బయటపడతాడు. అతడికి ఉన్న ధైర్యం అంతా ఆవిరైపోతుంది. అతడికి అప్పుడు చాచా మాటలు గుర్తొస్తాయి. నగరంలో ఏ పని దొరకకపోతే తిరిగిరా. లఖన్ నిర్ణయించుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ నగరానికి వెళ్ళను, అడవిలో ఉండి పండ్లు తిని జీవితం గడపాలి. అతనికి ఇప్పుడు నగరం నుంచి అడవిలోకి వెళ్ళాలి. ఈ నగరంలోని మోసాలతో అవసరం లేదు. అతడు అడవికి తిరిగి వచ్చాడు. వృద్ధుడి వైపుకి చేరగానే చాచా నవ్వాడు. నాకు చాలా విశ్వాసం ఉంది నువ్వు తిరిగి వస్తావని. వృద్ధుడు అన్నాడు, బేటా, ఏమైంది? పని దొరకలేదా? లఖన్ తల ఉంచి నెమ్మది స్వరంతో అన్నాడు, లేదు చాచా, నాకే పని దొరకలేదు. ఉల్టా నాకు దెబ్బలు తినాల్సి వచ్చింది.
ఒక తప్పు జరిగింది. నేను ఒక వృద్ధ స్త్రీ లడ్డూలు బలవంతంగా తినేశాను. ఆమె తన కుమారులతో నన్ను కొట్టించింది. వృద్ధుడు నవ్వి అన్నాడు, బేటా, నగరంలో పని అందరికీ దొరకదు. అక్కడ అంత సులువుగా పని దొరకదు. ఇప్పుడు నువ్వు పని చేయాలనుకుంటున్నావా చెప్పు. లఖన్ తల ఎత్తి అన్నాడు, చాచా, ఇప్పుడు అర్థమైంది. ఎవరు తెలియకుండా ఎక్కడ పని దొరకదు అని. ఇప్పుడు నేనేం పని చేయగలను? వృద్ధుడు గంభీరంతో అన్నాడు, బేటా, నేనేం చేస్తానో అదే పని నీకు చూపిస్తాను. నాకు తెలిసింది. నేను ఈ అడవిలో ఒంటరిగా ఉంటాను. జంతువుల మధ్య, చెట్ల నీడలో, అంధకారంలో నివసిస్తాను. ఆలోచించు, ఏ మనిషి అడవిలో ఎందుకు ఉంటాడు? ఎందుకంటే నేను జీవితాన్ని దొంగతనంలో గడిపాను. యాత్రికులను దోచడమే నా పని. అదే నా రోజు చేసే పని. ఇప్పుడు నా శరీరం బలహీనమైంది. చేతులు, పాదాలు మున్పట్లాగా లేవు. అందుకే నాకు సహాయకుడు అవసరం. నువ్వు నాతో ఉండు. దొంగతనం నేర్చుకో. లఖన్ అన్నాడు, చాచా, దొంగతనం చాలా రిస్క్తో కూడుకున్న పని. పట్టుబడితే ప్రాణం పోతుంది. జైల్లో జీవితం ముగుస్తుంది. వృద్ధుడు నవ్వి అన్నాడు, బేటా, ఈ లోకంలో ఏ పని రిస్క్ లేకుండా ఉండదు. తినడం కూడా రిస్కే. విషపూరితమైతే మరణం సంభవిస్తుంది. భయం వదిలి నా మాట విను. మనం నగరాల్లో వెళ్ళి ఏం చేయలేము. కేవలం అడవి దాటే వారిని, ధనవంతులను మాత్రమే దోచుకుంటాం. నెలకు ఒక్కసారి ఎవరైనా దొరికారంటే చాలు, నెల గడిచిపోతుంది. లఖన్కి వేరే మార్గం లేదు. ఆకలి పరిస్థితులు అతన్ని బలవంతం చేశాయి. అతను చాచాతో ఉండడానికి నిర్ణయించుకున్నాడు. నెమ్మదిగా వృద్ధ దొంగ అతనికి దొంగతనంలో మెలకువలు నేర్పడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల్లోనే లఖన్ చాకచక్యమైన దొంగ అయ్యాడు. అతను ఇప్పుడు యాత్రికులను సులభంగా దోచేస్తాడు. ఒకరోజు లఖన్ ఒక ఒంటరి స్త్రీని టార్గెట్ చేశాడు. అతని కన్ను ఆమె చేతిలో ఉన్న మూటపై పడింది. అతనికి అనిపించింది, అందులో తప్పకుండా విలువైన సామాను ఉంటుంది. అతను ఆమెను భయపెట్టి ఆ మూట దొంగిలించడానికి ప్రయత్నించాడు. ఆమెకు అర్థమైంది. వెంటనే ఆమె ఆ మూటను అక్కడనే వదిలేసి బావిలోకి దూకి అందులో మునిగిపోయి చనిపోయింది. లఖన్ త్వరగా ఆ మూట తెరిచాడు. కానీ అందులో బంగారం, వెండి ఏం కనిపించలేదు. అక్కడ ఒక చిన్న బిడ్డ ఉంటుంది. ఆ తల్లి తన ప్రాణాలు త్యాగం చేసింది. కానీ అనుకోకుండా తన కూతుర్ని లఖన్ లాంటి వ్యక్తి చేతుల్లో అప్పగించింది. లఖన్ ఆశ్చర్యపోయాడు. ఆ బిడ్డను తీసుకొని వృద్ధ దొంగ వద్దకు వచ్చి అంతా చెప్పాడు. వృద్ధుడు పళ్ళు బిగించి కోపంతో అన్నాడు, మూర్ఖుడా, ఎప్పుడు స్త్రీపై చెయ్యి వెయ్యకు. నేను కూడా ఎప్పుడు అలాంటి పాపం చేయలేదు. అందుకే నేను ఇంకా బతికి ఉన్నాను. స్త్రీలపై అత్యాచారం చేసేవారి అంతం చాలా చెడుగా ఉంటుంది. పెద్ద పెద్ద రాజులు ఆ పాపంతో నాశనం అయ్యారు. ఇప్పుడు ఈ బిడ్డ నీ బాధ్యత. నువ్వు తండ్రిగా ఈ బిడ్డను పెంచు. ఈ పాపను సురక్షితంగా ఉంచు. ఇదే నీ ధర్మం. లఖన్ ఆ బిడ్డను పెంచడానికి బాధ్యత తీసుకున్నాడు. రోజులు గడిచిపోయాయి. సంవత్సరాలు గడిచిపోయాయి. కాలచక్రం తిరుగుతూ ఉంది. వృద్ధ దొంగ కూడా ఒకరోజు మరణించాడు. ఇప్పుడు ఆ గుడిసెలో లఖన్ మరియు ఆ బిడ్డ మాత్రమే మిగిలారు. బిడ్డ నెమ్మదిగా పెద్దదవుతుంది. ఆమె ఇప్పుడు యువతి అవుతుంది. కానీ బిడ్డ పెద్దదవుతున్న కొద్దీ లఖన్ మనసు మారుతుంది. లఖన్ తనకు దొంగతనం నేర్పించిన ఆ వృద్ధ దొంగ చెప్పిన మాటలను మర్చిపోయాడు. అతని మనసులో ఇప్పుడు తన బిడ్డను చూసిన తర్వాత కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. అతను ఈ అమ్మాయిని కూడా దొంగతనానికి ఉపయోగించుకుంటే ఇంకా లాభం వస్తుంది. ఈ అమ్మాయికి కూడా అన్నీ నేర్పిస్తాను. తన అందాలతో యాత్రికులను ఎలా బురిడి కొట్టించాలో, ఎవరిని ఎలా వలలో వేసుకోవాలో నేర్పిస్తాను. నెమ్మదిగా ఇతడు ఆ అమ్మాయిని కూడా తన చాకచక్యంతో అన్నీ నేర్పించాడు. అతను మోసపు పనుల్లో ఆ అమ్మాయి కూడా నిపుణురాలైంది. ఇప్పుడు ఆమె యాత్రికులను తన అందంతో, మాటలతో నమ్మిస్తుంది. ఎవరినైనా ఆమె తన వలలో వేసుకుంటుంది. తర్వాత లఖన్ దాక్కుని ఉండే చోటుకు వెళ్ళి ఇద్దరు కలిసి ఆ వ్యక్తిని దోచేస్తారు. ఇది వారి రోజువారీ పని అయిపోయింది. ఇదే సమయంలో నగరంలో గోవింద్ అనే వ్యక్తి ఉన్నాడు. అతని వ్యాపారం గ్రామాల్లో కూడా వ్యాపించింది.
అతను తరచూ అడవిని దాటాలి. కానీ గోవింద్ చాలా చాకచక్యమైనవాడు. అతడు అడవిలో దోపిడీ దొంగలుంటారని ఎప్పుడూ చిరిగిన పాత బట్టలు ధరించి వెళ్తాడు. తద్వారా ప్రజలు అతన్ని భిక్షగాడు అనుకుంటారు. లఖన్ మరియు ఆ అమ్మాయి కూడా అతన్ని చాలాసార్లు చూశారు. కానీ ప్రతిసారి భిక్షగాడు అనుకుని అలక్ష్యం చేశారు. ఇప్పుడు లఖన్ మనసులో కొత్త ఆలోచన వచ్చింది. అతను ఆలోచించాడు, ఈ అమ్మాయి ఏదైనా ధనవంతుడి ఇంటికి వెళ్తే అక్కడి నుంచి పెద్ద ధనం దోచుకోగలము. చిన్న చిన్న దొంగతనాలతో ఏమిటి ప్రయోజనము? ఒక ధనవంతుణ్ణి మోసగిస్తే మనం ఎప్పటికీ సుఖంగా ఉండొచ్చు. లఖన్ ఆ అమ్మాయిని ఒప్పించి, నువ్వు పెళ్లి కూతురులాగా అలంకరించుకొని నీ అందంతో ఏదైనా ధనవంతుణ్ణి వలలో వేసుకో. అతను నిన్ను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. కొన్ని రోజులు అక్కడ ఉండు. అతనికి నమ్మకం కుదిరాక సరైన సమయంలో అతని ధనం తీసుకొని పారిపోయి ఇక్కడికి రా. మనం ఎల్లప్పుడూ సుఖంగా ఉంటాము. అమ్మాయి ఇది విని చాలా సంతోషించింది. ఆమెకు ఈ ఆలోచన చాలా మంచిగా అనిపించింది. ఆమె, నేను ఇందులో నిపుణురాలు అవుతాను. ఆమె అందుకు సిద్ధమై ఒక ధనవంతుని వెతుక్కోవడానికి బయలుదేరింది. కొంతకాలం గడిచిన తర్వాత సేట్ గోవిందుపై ఆమె కన్ను పడింది. అతను ఆమెను ముందు కూడా చూశాడు, కానీ ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. ఈసారి ఆమెను నగలు, అందమైన బట్టల్లో చూడగానే అతను ఆశ్చర్యపోయాడు. అతనికి అనిపించింది ఏదో అప్సరస అడవిలో దిగి వచ్చినట్లు. గోవింద్ తనను తాను ఆపుకోలేడు. అతను ఆమె వద్దకు వెళ్ళి అన్నాడు, హే సుందరి, నువ్వెవరు? నువ్వు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు. ఆ అమ్మాయి అహంకారంతో, నేనెవరైతే నీకేంటి సంబంధం? నేను ఒక ధనవంతుడు సేటును వెతుకుతున్నాను. అతన్ని పెళ్లి చేసుకొని ఐశ్వర్యవంతమైన జీవితం గడపడానికి అంటుంది ఆ అమ్మాయి. గోవింద్ వెంటనే అన్నాడు, అరే, నేను కూడా ఒక పెద్ద సేటును. నువ్వు కావాలంటే నా భార్య అవ్వగలవు. అమ్మాయి నవ్వి అంటుంది, భిక్షగాడా, ఎప్పుడైనా నీ ముఖం చూసుకున్నావా అద్దంలో? నిన్ను చూస్తే ఎవరైనా అనుకుంటారు నువ్వు రోడ్డుపై భిక్షాటన చేస్తావని. నీ ముఖం కోతిలా ఉంది. సేట్ గోవింద్ నవ్వి శాంతస్వరంతో అన్నాడు, దేవి, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నేను నిజంగా పెద్ద ధనవంతుడిని. అడవిలో దోపిడీదారుల నుంచి రక్షించుకోవడానికి ఈ భిక్షగాడి వేషం ధరించాను. లేకపోతే మొత్తం నగరంలో నాకంటే ధనం, గౌరవం ఉన్న వారెవరూ ఉండరు. నీకు సందేహం ఉంది కాబట్టి నేను నిజంగా ధనవంతుడినని నిరూపించడానికి నా దగ్గర ఉన్న స్వర్ణ నాణాలు నేను నీకు చూపిస్తాను అని గోవిందు ఆ బంగారు నాణాలను ఆ అమ్మాయికి చూపిస్తాడు. ఆ అమ్మాయి ఆ సేటు యొక్క చాకచక్యానికి ప్రభావితమై, నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళగలరు, నేను సంతోషంగా మీ భార్య అవుతాను అంటుంది. గోవిందు ఆమె అందానికి ముందే మోహితుడయ్యాడు. ఆలస్యం చేయకుండా ఆమెను ఇంటికి తీసుకువెళ్ళాడు. పండితుణ్ణి పిలిచి తక్షణం పెళ్లి చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి అతని భార్య అవుతుంది. ఇంట్లో ఉండడం మొదలుపెట్టింది. మొదటి రాత్రి ఆ అమ్మాయి ఆలోచించింది, ఈరోజే ఇంటి నుంచి ధనం తీసుకొని వెళ్ళాలి. కానీ మళ్ళీ ఆలోచించింది, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి కొన్ని రోజులు ఆనందంగా ఉండాలి. పెళ్ళి తర్వాత జీవితం ఎలా ఉంటుందో చూడాలి. ఈ విలాసం, సుఖం కొన్ని రోజులు చూడాలి అని అందులో మునిగిపోయింది. కాలం ఎలా గడిచిపోయిందో తెలియదు. 1 నెల గడిచిపోతుంది. మళ్ళీ ఒకరోజు ఆమె మనసులో ఆలోచన వస్తుంది, నా నిజమైన తండ్రి అయిన లఖన్ అడవిలో నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఈ సేట్ ధనం తీసుకొని పారిపోవాలి. ఒకరోజు గోవిందు రోజులాగా దుకాణానికి వెళ్ళగానే అమ్మాయికి బంగారు అవకాశం వచ్చింది. ఆమెకు ఇంటి త్రిజోరీ తాళం చేతులు దొరికాయి. ఆమె శాంతంగా మొత్తం ధనాన్ని ఒక పెద్ద బ్యాగ్లో నింపేసింది. బ్యాగును తన మంచం కింద దాచేసింది. ఇక్కడ గోవిందు దుకాణంలో కూర్చున్నాడు. అతని మనసులో అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. హే భగవాన్, నేనేం చేశాను? నేను ఎవరు ఏమిటి తెలియకుండా ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చి పెళ్లి చేసుకున్నాను. నాకు తెలియదు ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది. ఆమె ఒకవేళ ఏదన్నా దొంగల గ్యాంగ్ సభ్యురాలు కూడా కావచ్చు. నేను ఆమెకు ఇంటి తాళం చేతులు కూడా అప్పగించాను.
ఆమె పారిపోతే నా మొత్తం జీవిత సంపాదన నాశనం అవుతుంది. సేటు ఆందోళనలో పడ్డాడు. అతను తక్షణం దుకాణం మూసేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి చేరగానే ముందు తాళం చేతులు చూశాడు. అవి ఉంచిన చోట లేవు. ఇప్పుడు అతని సందేహం మరింత తీవ్రమైంది. అతను త్రిజోరి వైపు వెళ్ళి అది తెరిచాడు. అతని గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. త్రిజోరి పూర్తిగా ఖాళీ అయిపోయింది. స్వర్ణ నాణాలన్నీ మాయమైపోయాయి. అతను ప్రతి మూల తనిఖీ చేశాడు, కానీ ధనం ఎక్కడా లేదు. ఇప్పుడు అతను ఖచ్చితంగా అర్థమైంది, మోసం జరిగింది. కానీ ఒక ఊరట, అమ్మ ఇంకా ఇంట్లోనే ఉంది. అతను నేరుగా తన గదికి వెళ్ళి మంచం కింద చూశాడు. అక్కడ ఒక భారీ బ్యాగ్ ఉంది. బ్యాగ్లో మొత్తం ధనం నింపుకొని కూర్చుంది. ఇప్పుడు అతనికి పూర్తిగా అర్థమైంది, ఈ స్త్రీ ఈరోజు రాత్రి పారిపోతుంది. అతను మనసులోనే అనుకున్నాడు, ఒక నిజమైన భార్య పెళ్లి తర్వాత జీవితమంతా తన ఇంటిని కాపాడుతుంది. ఆమె ఎప్పుడు కూడా ఇంటిని వదిలి వెళ్ళే ఆలోచన చేయదు. కానీ ఎవరైతే ఈ అమ్మాయిలాగా దుష్టంగా ఆలోచిస్తారో వారు మాత్రమే ఈ విధంగా ఇంటి నుంచి పారిపోవాలని ఆలోచిస్తారు. అప్పుడు గోవింద్ అనుకుంటాడు, అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశాను. ఖచ్చితంగా ఈ అమ్మాయికి నేను శిక్ష వేస్తాను. అంతకంటే ముందు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అమ్మాయి ముందు గోవిందు ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు. ఆమెతో ఎప్పట్లాగే ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఆమెకు అతనిపై విశ్వాసం ఉంది. ఆమె ఈ విధంగా ఆలోచిస్తుంది, ఈరోజు నేను రాత్రి పారిపోతాను. గోవిందుకు ఎటువంటి సందేహం రాదు. నేను అతన్ని వదిలేయాలనుకోవడం లేదు, కానీ తండ్రి కోసం ఇది చేయాలి. రాత్రి అవుతుంది. గోవింద్ త్వరగా నిద్రపోయినట్లు నటిస్తున్నాడు. భార్య ఆందోళనతో అతను నిద్రపోవడానికి ఎదురు చూస్తుంటుంది. అతను గాఢ నిద్రలో ఉన్నట్లు అనుకోగానే ఆమె మెల్లగా లేచింది. భారీ బ్యాగ్ ఎత్తుకుంది. త్వరగా బయటికి నడిచింది. చాలా జాగ్రత్తగా ఏ శబ్దం రాకుండా ప్రధాన ద్వారం వద్దకు చేరగానే అకస్మాత్తుగా గోవింద్ ఆమె ముందు నిలబడ్డాడు. అమ్మాయి హృదయం వణికిపోయింది. ఆమె శ్వాస ఆగిపోయినట్లయింది. కళ్ళల్లో భయం నిండిపోయింది. నా దొంగతనం పట్టుబడింది. ఇప్పుడు గోవింద్ నన్ను పోలీసులకు అప్పగిస్తాడు. తర్వాత కోర్టు నాకు మరణశిక్ష విధిస్తుంది. అప్పుడు గోవింద్ గంభీర స్వరంతో అంటాడు, నీ గది దగ్గరికి తిరిగి వెళ్ళు. నువ్వు చేయబోతున్న పని మంచిది కాదు, వదిలేయి. నువ్వు ఇంకా ఇంటి గడప దాటలేదు. లేకపోతే మళ్ళీ ఇంటికి తిరిగి రావడానికి అవకాశం ఉండదు. అమ్మాయి ముఖం పాలిపోయింది. ఆమె వణికిపోయింది. నెమ్మదిగా తిరిగి వెళ్ళిపోయింది. గోవిందు ఆమె కళ్ళల్లోకి చూసి అన్నాడు, నువ్వు ఇదంతా తీసుకొని ఎందుకు పారిపోతున్నావు? ఇది నీదే కదా. నువ్వు ఇంటి పనిదానవు కాదు. మరెందుకు దొంగతనం చేస్తున్నావు? ఈ ధనాన్ని ఎవరి కోసం తీసుకువెళ్తున్నావు? అమ్మాయి తల దించుకొని ఉంది. గోవింద్ మళ్ళీ అన్నాడు, నీకు పెళ్ళికి అర్థం తెలుసా? నువ్వు వివాహితురాలివి. నువ్వు పూర్తి 1 నెల నుంచి నాతో ఉంటున్నావు. ఈ రోజుల్లో నాపై నీకు ఏమీ అనురాగం కలగలేదా? కానీ నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించడం మొదలుపెట్టాను. నువ్వు నాపై ప్రేమగా ఉండలేదు. మళ్ళీ అన్నాడు, నీకు నాపై అనురాగం లేదు. నిజంగా వదిలేయాలనుకుంటే స్వేచ్ఛగా వెళ్ళగలవు. కానీ దొంగలా దాక్కొని వెళ్ళకు. పగటి వెలుగులో వెళ్ళు. నీకు ఎంత ధనం కావాలంటే అంత తీసుకొని వెళ్ళు. నేను నిన్ను ఆపను. కానీ గుర్తుంచుకో, నువ్వు నీ చేతులతో నీ భాగ్యాన్ని నాశనం చేసుకుంటున్నావు. నీకంటే అందమైన భార్య నాకు దొరుకుతుంది, కానీ నీకు నాలాంటి మంచి పతి దొరకడు. గోవింద్ మాటలు విని ఆ అమ్మాయి హృదయం బద్దలైపోయింది. ఆమె కళ్ళ నుంచి నీళ్లు కారాయి. ఆమె ఏడుస్తూ వణుకుతున్న స్వరంతో అన్నది, ఇక చాలు, నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది. నేను మీ నమ్మకాన్ని భంగం చేశాను. నేను మర్చిపోయాను ఈ ఇల్లు నాది అని, ఈ ధనం కూడా నాది అని. కొంచెం ఏడ్చిన తర్వాత ఆమె తనను తాను సంభాళించుకొని అన్నది, నిజం ఏమిటంటే నేను ఈ దొంగతనం నా తండ్రి కోసం చేశాను. నా తండ్రి ఒక దొంగ. అతని పేరు లఖన్. అతను అడవిలో ఉండేవాడు. అతనే నన్ను పెంచాడు. గోవింద్ కఠిన స్వరంతో అన్నాడు, లఖన్ పేరు ఇప్పుడు నీ నాలుకపైకి తీసుకురాకు. బహుశా నీకు తెలియదు,
2 రోజుల ముందు అతన్ని ఉరితీశారు. అది విని ఆ అమ్మాయి స్తబ్దురాలైంది. ఆమె హృదయం రాయిలా గడ్డకట్టుకొని పోయింది. అమ్మాయి షాక్లో గోవింద్ వైపు చూస్తుంది. ఆమె కళ్ళల్లో అవిశ్వాసం, భయం నిండిపోయాయి. గోవింద్ గంభీర స్వరంతో అన్నాడు, బహుశా నీకు తెలియదు. లఖన్ రాజు యొక్క సోదరినితో చెడుగా ప్రవర్తించాడు. ఆమె బావిలో పడేసి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి రాజు అతన్ని వెతుకుతూనే ఉన్నాడు. 2 రోజుల ముందు అతను నగరంలోకి రాగానే రాజు యొక్క సిపాయిలు అతన్ని పట్టుకున్నారు. రాజు అతన్ని చాలా కొరడా దెబ్బలు కొట్టాడు. కానీ అతన్ని గురించి ఏమీ చెప్పలేడు. రాజు కోపంలో అతనికి మరణశిక్ష విధించాడు. ఇది విని ఆ అమ్మాయి పాదాల కింద భూమి కదిలిపోయింది. ఆమె వణుకుతున్న స్వరంతో అన్నది, అంటే అతను నా తండ్రి కాడు, అతను నా తల్లిని చంపేసిన హంతకుడు. హే భగవాన్, నేను ఇన్ని సంవత్సరాలు ఆ దుష్టుడితో ఉన్నాను. అతను నా తండ్రి అనుకున్నాను, కానీ అతనే నా తల్లి ప్రాణం తీశాడు. ఇప్పుడు ఆమె కళ్ళ నుంచి పశ్చాత్తాప కన్నీళ్లు కారాయి. ఆమె ఏడుస్తూ అంది గోవింద్తో, నేను ఎంత అభాగ్యవంతురాల్ని. రాజు చాలా సంవత్సరాలుగా వెతుకుతున్నది ఆ దుష్టుడిని. నా తల్లిని చంపాడు, మళ్ళీ బావిలో పడవేశాడు. కానీ నేను అతని సంరక్షణలో పెరిగాను. నన్ను రాజా వద్దకు తీసుకువెళ్ళండి. నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. గోవింద్ లోతైన శ్వాస తీసుకొని శాంతంగా అన్నాడు, ధైర్యంతో ఉండు. ఇంకా సమయం ఉంది. నువ్వు ఇప్పుడు రాజా వద్దకు వెళ్ళే సమయం రాలేదు. అతను నిన్ను నాకు ఎప్పటికీ దూరం చేస్తాడు. కానీ మనకు 2-3 పిల్లలు పుడితే రాజు కూడా మనల్ని వేరు చేయలేడు. అప్పుడు నీకు నిజం చెప్పడానికి అవకాశం దొరుకుతుంది. మన ఐక్యత కూడా కొనసాగుతుంది. ఆ అమ్మాయి కన్నీళ్లతో గోవింద్ వైపు చూసింది. ఇప్పుడు ఆమె కళ్ళల్లో భయం లేదు, కేవలం ప్రేమ, గౌరవం, కృతజ్ఞత ఉన్నాయి. ఆమె నెమ్మదిగా అన్నది, నేను ఇప్పుడు మీకు దూరం అవడం గురించి ఆలోచించను. మీరు నన్ను పెద్ద హృదయంతో స్వీకరించారు. నేను చేసిన పెద్ద తప్పును క్షమించారు. ఇప్పుడు నేను రాజా వద్దకు వెళ్ళను. నేను కేవలం మీ దాన్నే అవుతాను. ఆ అమ్మాయి తన గతాన్ని మరిచి కొత్త జీవిత మార్గాన్ని గడుపుతుంది. గోవింద్ ఆ అమ్మాయి సహచరులయ్యారు. ఇద్దరు ప్రేమ, శాంతితో కలిసి ఉండడం మొదలుపెట్టారు. ఈ విధంగా ఈ మొత్తం కథ యొక్క సందేశం ఏంటంటే, తల్లిదండ్రులు, పితృల గౌరవమే జీవితానికి నిజమైన మూలం. మనిషి ఎంత పెద్దవాడైనా సరే, ధనవంతుడైనా, శక్తివంతుడైనా, చాకచక్యమైన వాడైనా కానీ అతని జీవితం నుంచి తల్లిదండ్రుల ఆశీర్వాదం, పితరుల కృప తొలగిపోతే అతని జీవితం మూలాలు కోతకు గురైనట్లు అవుతుంది. బయట నుంచి ఆకుపచ్చగా కనిపించినంత మాత్రాన లోపల సుషుప్తి ఉంటుంది. ఒకరోజు కుప్పకూలిపోతుంది. లఖన్ కథ మొత్తం మనకిదే చూపిస్తుంది. అతను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు నిజమైన తల్లిదండ్రులు ఎవరో అని, నిజమైన సంబంధాలు ఏమిటో అని. ఆ అమ్మాయి ఎవరైతే తన తండ్రి అనుకుందో అతడే తన తల్లిని చంపిన హంతకుడయ్యాడు. నిజం బయటపడినప్పుడు అతని పాదాల కింద భూమి కదిలిపోయింది. అతని మొత్తం జీవితం ఏదో అబద్ధం మీద నిలబడి ఉంది. మరి అబద్ధం బద్దలైనప్పుడు అంతా కూలిపోయింది. ఇదే జరుగుతుంది. మనం మన నిజమైన మూలాలు మర్చిపోతే పితృపక్షం మనకి ఇక్కడే అర్థమవుతుంది. ఈ పక్షం మనకు కేవలం అన్నదానము చేసే సంప్రదాయం నేర్పదు. మన మూలాలు ఎక్కడ ఉన్నాయో గుర్తు చేస్తుంది. మన శ్వాస, మన అస్తిత్వం, మన సుఖాలు అన్నీ ఆ పితరుల దీవెన వల్లనే మనం ఈ లోకంలోకి వచ్చాం. మనం వారిని గౌరవిస్తే, తర్పణం ఇస్తే, స్మరణ చేస్తే మన జీవితంలో స్థిరత్వం వస్తుంది. మూలాలతో ముడిపడిన చెట్టు గాలి తుఫాన్లో కూడా నిలబడుతుంది. అలాగే పితరులతో ముడిపడిన సంతానం ప్రతి సంకటంలో కూడా నిలబడుతుంది. ఎవరైనా మూలాలు మర్చిపోతే, తల్లిదండ్రులకు విలువ లేదు, పితరులకు మహత్వం లేదు అనుకుంటే అతని జీవితం లఖన్ లాగా మారిపోతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదమే మన జీవిత మూలాలను బలంగా పట్టుకుంటుంది. అదేవిధంగా ఏ ఇళ్లలో వృద్ధులు ఉంటారో అక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఆ ఇల్లు మందిరంలా మారిపోతుంది. ఎందుకంటే అక్కడ ఆశీర్వాద దీపం వెలుగుతుంది. కానీ ఆ ఆశీర్వాద దీపం ముగిసినప్పుడు ఇంటి గోడలు కూడా ఖాళీగా అనిపిస్తాయి. లఖన్ అదే పెద్ద తప్పు చేశాడు. అతను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు జీవితంలో తల్లిదండ్రులు
ఉండడం ఎంత అవసరమో. అతని జీవితం ఈ లోపంతో నాశనం అయిపోయింది. మరి నిజం తెలిసినప్పుడు అతన్ని తండ్రి అనుకున్నవాడు తల్లి హంతకుడని తెలిసినప్పుడు అతని హృదయం చీలిపోయింది. పితరులకు గౌరవం సంతానానికి మొదటి కర్తవ్యం. పితృపక్షం ప్రతిరోజు మనకు ఇదే గుర్తు చేస్తుంది. మనం తిలనీరు అన్నంతో పితరులకు తర్పణం ఇస్తామంటే ఇది కేవలం ఆచారం కాదు, మనలో సంస్కారాన్ని మేల్కొల్పుతుంది. మనం వారి వల్లే ఉన్నామని, మనం వారి సంతానమని, మనం వారిని స్మరిస్తే మన జీవితంలో అంధకారం రాదు. కానీ మరిచిపోతే మన జీవితం నుంచి వెలుగు వెళ్ళిపోతుంది. అందుకే సోదరులు సోదరీలు ఈ కథ నుంచి ఇదే బోధ తీసుకోవాలి. తల్లిదండ్రులు పితరుల గౌరవమే జీవితానికి మూలం. మన జీవితంలో సుఖం, సమృద్ధి, శాంతి కావాలంటే పితరుల గౌరవం చేయాలి, వారి శ్రాద్ధలు చేయాలి, వారిని స్మరించాలి. ముఖ్యంగా వారు ఇచ్చిన సంస్కారాలను మన జీవితంలో అనుసరించాలి. లఖన్ ముందుగానే ఈ బోధ తీసుకొని ఉంటే అతని జీవితం అంధకారంలో మునిగిపోయేది కాదు. అతని పితరుల మహత్వాన్ని అర్థం చేసుకొని ఉంటే బహుశా అతని అంతం ఇంత దుఃఖకరంగా ఉండేది కాదు. అందుకే పితృపక్షం కేవలం దానం చేసే సమయం మాత్రమే కాదు, ఇది ఆత్మచింతన చేయాల్సిన సమయం. మనం మన పితృదేవతలకు యోగ్యమైన జీవితం గడుపుతున్నామా అని మన పితృదేవతలు ఆలోచిస్తూ ఉంటారు. కావున ఏ ఇంట్లో తల్లిదండ్రుల సేవ జరుగుతుందో అక్కడ లక్ష్మీదేవి స్వయంగా నివాసం చేస్తుంది. ఏ ఇంట్లో పితృదేవతలను స్మరిస్తారో ఆ ఇంటికి దారిద్ర్యం రాదు. మరియు ఏ ఇంట్లో పూర్వీకులపై శ్రద్ధ ఉంటుందో వారి జీవితం ఎప్పుడూ వ్యర్థం కాదు. పితృపక్షంలో మనమంతా ఇదే సంకల్పాన్ని తీసుకొని మనం మన పితృదేవతలను గౌరవిద్దాం, వారి బోధలు అనుసరిద్దాం. మన జీవితాన్ని ధర్మం, శ్రద్ధ, సత్యం అనే మార్గంపై నడిపిద్దాం. ఇదే మన నిజమైన భక్తి, ఇదే మన నిజమైన కర్తవ్యం, మన బోధ. అదేవిధంగా మన పాప ఫలం ఎప్పుడూ మనల్ని ఊరికే ఉండనివ్వదు, మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ కథ నుంచి రెండవ విషయం మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, పాపం ఎప్పుడైనా మనల్ని వదిలి వెళ్ళదు. ఈ సత్యం కేవలం లఖన్ కథలో మాత్రమే కాదు, ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి మనిషి జీవితంలో జరుగుతుంది. లఖన్ తన జీవితం మొత్తాన్ని మోసము, పాపము, తప్పు మార్గాల్లో గడిపాడు. అతను తన కర్మలను దాచడానికి ప్రయత్నిస్తాడు, కానీ పాపం దాచగలమా? దాని వెనుక పాపం ఎప్పుడూ దాచపడి లేదు, పాపం ఎప్పుడూ మట్టుబడదు. అది ధర్మం, ప్రాయశ్చిత్త మార్గంతో మాత్రమే శుద్ధి అవుతుంది. అందుకే లఖన్ పాపం చివరికి అతని సొంత కూతురు ముందు బయటపడింది. అతను ఎవరికి పేరిచ్చాడో, ఎవరిని పెంచాడో ఆమె ముందే అతని నిజమైన ముఖం బయటపడింది. ఆమెకు తెలిసినప్పుడు తన తథాకథిత తండ్రి ఎవరో ఆమె వణికిపోయింది. ఇదే విధంగా మన పాప ఫలం మనిషి ఆలోచిస్తాడు. ఈరోజు దాచగలను అనుకుంటాడు, కానీ రేపు ఎవరికీ తెలియదు. భగవాన్ అన్నీ చూస్తూ ఉంటాడు. మరి సమయం వచ్చినప్పుడు ఆ పాపం అతని సొంత ఇంటి వారి ముందర కూడా దోషిలా నిలబెడుతుంది. ఇదే మనకు గుర్తు చేస్తుంది, మన పూర్వీకులు ఏదైనా పాపాలు చేసి ఉంటే అఘోరమైన పాపాలు, దోషాలు సంతాన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. పూర్వీకులు ధర్మ మార్గంపై నడిచి పుణ్యం సంపాదించి ఉంటే వారి సంతానం కూడా ఫలం పొందుతుంది. కానీ వారు అధర్మం చేసి ఉంటే దాని నీడ రాబోయే తరాలపై పడుతుంది. అందుకే శాస్త్రాల్లో చెప్పబడింది, పితృపక్షంలో తమ పూర్వీకులకు శ్రాద్ధం చేయడం అవసరం. ఈ శ్రాద్ధం కేవలం అన్నం నీరు ఇచ్చే క్రియ కాదు, ఇది భగవంతుడికి ఒక ప్రార్థన. హే ప్రభువా, మా పితరుల నుంచి ఏదైనా తప్పు జరిగి ఉంటే, వారు ఏదైనా పాపం చేసి ఉంటే వారిని క్షమించు, వారి ఆత్మకు శాంతి ఇవ్వు అని వేడుకోవడం. వారి దోషాల భారం మా సంతానంపై పడకుండా చేయి. సంతానం పితరులకు తర్పణం చేసినప్పుడు, వారిని స్మరించినప్పుడు భగవాన్ ఆ పాపాలను క్షమిస్తాడు. మరి పాపాలను మనం వెంబడించకుండా ఉండాలంటే, అవి మన సంతానం నుంచి దూరం అవ్వాలంటే ఈ కథ మనల్ని లోతుగా ఆలోచింపజేస్తుంది. లఖన్ కూతురు నిర్దోషి, ఆమెకు ఏ పాపం లేదు, కానీ తండ్రి పాపభారం ఆమె కూడా భరించాల్సి వచ్చింది. ఇదే లోక నియమం. అందుకే పితరులకు శాంతి ఇవ్వడము, వారిని స్మరించడం ప్రతి సంతానం